ఆటో నడపడం వచ్చా? సో మీ దగ్గర ఆటో లేకపోయినా పర్వాలేదు, ఎవ్రీ మంత్ కూడా మీరు 24,500 నుండి 60K వరకు ఎర్న్ చేసుకోవచ్చు. సో అది ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నికల్ ట్రిక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు విజయ్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వచ్చేసి కుక్కట్పల్లిలో ఉన్నటువంటి ర్యాపిడో ఆటో హబ్లో ఉన్నాను. సో ఈ ఆటో హబ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఆటో డ్రైవింగ్ చేస్తే చాలు ఎవ్రీ మంత్ కూడా వచ్చేసి మీరు 24,500 నుండి 60K వరకు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలా ఎర్న్ చేసుకోవచ్చు, అలాగే ఈ ర్యాపిడో హబ్ యొక్క ప్రత్యేకత ఏమిటి, అలాగే దీనికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అనేది ఇప్పుడు మనం ఈ ర్యాపిడో హబ్కి సంబంధించిన వాళ్ళని అడిగి అయితే తెలుసుకుందాం. హాయ్ అన్న. హాయ్ అన్న. సో ఇప్పుడు ప్రజెంట్ మన ర్యాపిడో హబ్లో ఎన్ని ఆటోస్ ఉన్నాయన్న? మొత్తం వచ్చేసి మన దగ్గర 300 ఆటోస్ ఉన్నాయన్న. ఓకే, టోటల్గా వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏనన్నా? టోటల్ ఎలక్ట్రిక్ వెహికల్సే. ఓకే అన్న, ఇప్పుడు మీ దగ్గర ఎవ్రీ మంత్ కూడా ఆటోస్ డ్రైవింగ్ చేసి అయితే ఎవ్రీ మంత్ కూడా 24,500 వరకు అయితే ఎర్న్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో అది ఏ విధంగా అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తావా? యాక్చువల్గా మన దగ్గర కెప్టెన్ సాలరీ వచ్చేసి 24,500 అన్న. ఓకే, కెప్టెన్ వాళ్ళ చేసుకోనుకో బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ కెప్టెన్ 40,000 to 50,000 దాకా అర్నింగ్ చేసుకోవచ్చు. ఓకే అన్న, అంటే ఇప్పుడు దీనికి ఏమైనా టార్గెట్స్ ఉన్నాయా? అంటే డైలీ ఇంత ఎర్న్ చేయాలి, ఇంత చేస్తేనే మీకు శాలరీ అని ఏమన్నా టార్గెట్స్ ఉంటాయా? డైలీ కెప్టెన్ వచ్చి చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాపిడోలో వచ్చిన ప్రతి ఒక్క ఆర్డర్ యాక్సెప్ట్ చేసారు అనుకో ఈజీగా కెప్టెన్ టార్గెట్ అనేది రీచ్ అయిపోవచ్చు. కెప్టెన్ టార్గెట్ వచ్చేసి 2,100 పర్ డే ఉంటుంది. అంతకు మించి ఎక్కువ ఏవైతే అర్నింగ్ చేస్తాడో కెప్టెన్ ఆ అమౌంట్ అనేది మనం కెప్టెన్ కే ఇచ్చేస్తాం. ఓకే, సో అన్న అలాగే చాలా మంది అయితే బయట నుండి వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇక్కడ ఏమైనా హాస్టల్ ఫెసిలిటీ ఉన్నదా? మన దగ్గర హాస్టల్ కూడా ఉంది, ఫ్రీ అకామిడేషన్ ఇస్తాము. ఓకే, వాళ్ళకి శాలరీ వచ్చేసి ఫ్రీ అకామిడేషన్ వాళ్ళకి 21,000 ఉంటది. వితౌట్ అకామిడేషన్ వాళ్ళకి వచ్చేసి 24,500 ఉంటది. ఓకే, అలాగే మీ దగ్గర డ్రైవర్స్ ఒక ఇన్సూరెన్స్ ఉందని కూడా విన్నాను. సో ఆ ఇన్సూరెన్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తావా? కెప్టెన్స్ కి వచ్చేసి ఫీల్డ్ పైన రోడ్ పైన ఏమైనా అయినా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ మన దగ్గర 12 lakhs వరకు కవరేజ్ అవుతుంది. ఓకే అన్న, ఇప్పుడు ప్రతిరోజు కూడా టార్గెట్స్ రీచ్ కావాలంటే రీచ్ కాలేరు. సో అలా రీచ్ కానప్పుడు మీరు ఏమైనా శాలరీలో కట్ చేయడం కానీ లేదంటే దానికి ఏమన్నా ఇంకేమైనా బెనిఫిట్స్ ఇస్తున్నారు అంటే వేరే ఏమైనా ఆల్టర్నేటివ్? అలా అని ఏముండదు. కెప్టెన్ మంత్ యావరేజ్ చూస్తాము. కెప్టెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 12 hours షిఫ్ట్ లో 11 hours లాగిన్ అవర్స్ ఉండాలి. ఓకే, వచ్చిన రైడ్ కెప్టెన్ యాక్సెప్ట్ చేయాలి. ఓకే, మీరు ఒకవేళ ఇచ్చిన టార్గెట్ రీచ్ కాకుంటే ఏమన్నా శాలరీ నుండి కట్ చేసేది ఏమన్నా ఉంటుందా? శాలరీ నుంచి కెప్టెన్ కి వచ్చేసి 17,500 ఫిక్స్డ్ శాలరీ ఉంటది. 7,000 అనేది వేరియబుల్ పే ఉంటది. 7,000 వేరియబుల్ పే లో ఏమేమి కన్సిడర్ అయితే అంటే 26 వర్కింగ్ డేస్ చేయాలి కెప్టెన్. ఓకే, లాగిన్ అవర్స్ 12 hours షిఫ్ట్ లో 11 hours లాగిన్ అవర్స్ 2,000 రూపీస్ అనే టార్గెట్ ఉంటది. టోటల్ ఓవరాల్ వచ్చేసి 24,500 శాలరీ ఉంటది. ఇన్ దట్ మనం కెప్టెన్ కి ఫిక్స్డ్ శాలరీ వచ్చేసి 17,500. అలాగే ఇక్కడ ఇంకా డ్రైవర్స్ కి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయన్న మీ దగ్గర జాయిన్ అవుతే? మన దగ్గర వచ్చేసి ఇప్పుడు ఒక కెప్టెన్ జాయిన్ అనుకో జాయినింగ్ బోనస్ ఉంది 6,000 దాకా. రిఫరల్ బోనస్ వచ్చేసి 10,000 ఉంటుంది. ఒక కెప్టెన్ ఇంకో కెప్టెన్ ని తీసుకొచ్చిన మన సిస్టమ్ లో 3 months వర్క్ చేసిన రిఫరల్ బోనస్ 10,000 అనేది మనం కెప్టెన్ ప్రొవైడ్ చేస్తాం. ఫస్ట్ మంత్ 2,000, సెకండ్ మంత్ 3,000, థర్డ్ మంత్ 5,000. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ హైయెస్ట్ ఎంత ఎర్న్ చేస్తున్నారన్న? మీ దగ్గర చాలా మంది డ్రైవర్స్ ఉన్నారు కదా అన్న? నా దగ్గర హైయెస్ట్ డ్రైవర్ 55,000 to 60,000 అర్నింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, 55,000 to 60,000 వరకు కూడా ఎర్న్ చేస్తున్నారట. సో చూడొచ్చు. సో మీరు కూడా తొందరగా వచ్చి జాయిన్ కాండి. సో ప్రజెంట్ ఎన్ని వెహికల్స్ ఉన్నాయి? సో ఇంకా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయన్న? మన దగ్గర 300 వెహికల్స్ ఉన్నాయన్న. వేకెన్సీస్ కూడా 300 దాకా ఉన్నాయి. మన షిఫ్ట్ టైమింగ్ వచ్చేసి అన్న మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు ఒక 1 hour లంచ్ బ్రేక్ ఉంటుంది. టోటల్ 12 hours షిఫ్ట్ లో కెప్టెన్ 11 hours లాగిన్ ఉండాలి. సో ఎవరైనా సరే జాబ్ కొరకు మీకు ఆటో డ్రైవింగ్ వచ్చి జాబ్ కొరకు వెయిట్ చేస్తున్నట్టయితే డైరెక్ట్ గా ఈ కుక్కట్పల్లిలో ఉన్న ర్యాపిడో హబ్ కు వచ్చేసేయండి. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా ఈ ర్యాపిడో హబ్ లో వర్క్ చేస్తున్న డ్రైవర్స్ అనమాట, ఆటో డ్రైవర్స్ అనమాట. సో ఇప్పుడు వీళ్ళ దగ్గర నుండి అయితే మనం రివ్యూ తీసుకుందాం. వీళ్ళు ఎవ్రీ మంత్ కూడా ఎంత మనీ ఎర్న్ చేస్తున్నారు అనేది ఒక డ్రైవర్ అయితే అడిగి అయితే తెలుసుకుందాం. ఓకే, హాయ్ అన్న, ముందుగా మీ పేరు చెప్తారా? నా పేరు సుజిత్ కుమార్ అండి. సో మీరు ఎన్ని రోజుల నుండి ఇక్కడ డ్రైవింగ్ చేస్తున్నారన్న ఈ ర్యాపిడో ఆటో హబ్ లో? 8 months అయిపోయిందన్న. మీరు ఎవ్రీ మంత్ ఎంత మనీ ఎర్న్ చేస్తున్నారన్న? 16,000 అన్న. 60,000 వరకు ఎర్న్ చేస్తున్నారు. సో ఈ విధంగా అన్న, సో కంపెనీ వాళ్ళు అయితే 24,500 అనే చెప్పారు. సో మీరు 60,000 ఎలా ఎర్న్ చేస్తున్నారు? 16,000 చేస్తే దాంట్లో రోజుకి 2100 టార్గెట్ ఉంటుంది అన్న. ఓకే, 21 కైనా ఎక్కువ చేస్తే అవి మనకే వస్తాయి. సో ఎంత ఎక్కువ చేస్తే అంత అమౌంట్ మనకి ఇస్తారు. ఒకవేళ 3,000 చేస్తే మనకు 900 ఇచ్చేస్తారు. అప్పటికి ఎప్పుడు ఇయ్యారు, నెలకి ఇన్సెంటివ్ లెక్కనే వస్తుంది అది. సో కంపెనీ వాళ్ళు జస్ట్ మనకు 24,500 చెప్పారు, కానీ మీకు ఒకవేళ ఆటోతో ఎంత ఓపుకుంటే 60,000 వరకు కూడా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్ ఇక అన్నయ్య చేస్తున్నాడట, అన్నయ్య చెప్తున్నాడు. సో ఎవరైనా సరే వేకెన్సీలో ఉంటే తొందరగా వచ్చేసేయండి. వచ్చేసి ఇక్కడ ఆటో తీసుకొని ఆటో డ్రైవ్ చేసి ఎవ్రీ మంత్ కూడా మీరు వచ్చేసి 30K నుండి 60K వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు.